నమస్కారం. సో వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఇవాల్టి సెషన్లో మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చి మనకి డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూవ్మెంట్. అంటే ఎలాగా అనేక వర్గాల వారు వారికి నచ్చినట్టుగా ఎలా దీన్ని మలుచుకున్నారు, గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఏంటి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆయన ఎలా జరగాలని కోరుకున్నారు, జరిగినటువంటి విధానం ఏంటి, ఎందుకు ప్రజల్లో మనకి డిఫరెంట్గా వ్యూస్ అనేవి జరిగినాయి, అలాగే ఒక్కొక్క ప్రాంతంలో పట్టణాల్లో ఒకలాగా అలాగే గ్రామాల్లో ఒకలాగా ఎలా జరిగింది అనేటువంటి దాన్ని అయితే మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. డిఫరింగ్ స్ట్రాండ్స్ విత్ ఇన్ ద మూమెంట్. మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్లో మీరు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసుకునేటప్పుడు ఇయర్స్, ఇలా ఇయర్స్ ఉంటే దాన్ని ఇలా సర్కిల్ వేసుకోండి. అలాగే మనకి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఆల్ ఆఫ్ దెమ్ రెస్పాండెడ్ టు ద కాల్ ఆఫ్ స్వరాజ్ అనేటువంటి దాన్ని అండర్లైన్ చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ నాన్ కోఆపరేషన్, ఖిలాఫత్ ఇలాంటి పదాలు ఇంపార్టెంట్ పదాలు కాబట్టి వీటికి బ్రాకెట్స్ ఇట్లా వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడు దాన్ని గమనించిన, ఆ టెక్స్ట్ని గమనించినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఇదేంటి, ఇది సంవత్సరం, ఇది ఇంపార్టెంట్ పాయింట్, అందుకే నేను అండర్లైన్ చేశాను. అలాగే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి చేసుకోవడానికి వీలుంటుంది. సో దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్ అంటే నాన్ కోఆపరేషన్కి సంబంధించి గాంధీ గారు చెప్పినటువంటిది స్వరాజ్ మూమెంట్ అనేది, స్వరాజ్యం కోసం పోరాటం చేశారు హిందూస్. అలాగే ముస్లిమ్స్ ఖలీఫా యొక్క అధికారాలని తగ్గిద్దాం అనుకుంటున్నటువంటి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఖిలాఫత్ అంటే వ్యతిరేకంగా వచ్చేటువంటి దాన్ని ఖిలాఫత్ అంటాం, ఆ మూమెంట్ చేశారు. సో ఎలా వీళ్ళు రెస్పాండ్ అయ్యారు అనేటువంటిది అయితే మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. సో మూమెంట్ ఇన్ ద టౌన్స్, మనకి టౌన్స్లో ఎలా జరిగింది ఇది అనేది మనం తీసుకున్నట్లయితే టౌన్స్లో మనకి ఈ ఉద్యమంలో ఎక్కువగా మనకి మిడిల్ క్లాస్ పార్టిసిపేషన్ జరిగింది. ఇందులో స్టూడెంట్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు, టీచర్స్ అలాగే హెడ్ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ ఏమో కాలేజీకి వెళ్ళటం మానేశారు, స్కూల్స్కి వెళ్ళటం మానేశారు. ఎందుకు స్కూల్స్కి వెళ్ళటం మానేశారు, ఎందుకు కాలేజెస్కి వెళ్ళటం మానేశారు? స్టూడెంట్స్ లెఫ్ట్ ద గవర్నమెంట్ కంట్రోల్డ్ కాలేజెస్ విచ్ ఆర్ అండర్ ద బ్రిటిష్ కంట్రోల్. బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాటిని వీళ్ళు వెళ్ళటం మానేశారు. అలాగే మనకి టీచర్సు, హెడ్ మాస్టర్సు, లాయర్సు వీళ్ళు కూడా తమ యొక్క ప్రాక్టీసెస్ని వదులుకున్నారంటే టీచర్స్ పాఠాలు చెప్పడానికి వెళ్ళలేదు, హెడ్ మాస్టర్స్ విధులు నిర్వహించడానికి వెళ్ళలేదు, అలాగే లాయర్స్ ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి పని చేయాలి అనుకోలేదు, ఎందుకంటే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో అన్ని రాజకీయ పక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చెయ్యం, అంటే అప్పుడు కౌన్సిల్కి జరిగినటువంటి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చెయ్యము, మేము దూరంగా ఉందాం అనుకుంటున్నాము అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. అలా వీళ్ళు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా జస్టిస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ, ఇందులో ముఖ్యంగా బ్రాహ్మణ ఏతరులు అంటే బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు మొట్టమొదటిసారి మనం అధికారాన్ని చూడాలి, కౌన్సిల్లో వెళ్ళాలి, కౌన్సిల్లో మన యొక్క వాయిస్ వినిపించాలి లేదా గొంతు వినిపించాలి అని అనుకున్నారు. సో ఈ విధంగా మనకి స్టూడెంట్స్, అట్లాగే టీచర్సు, అలాగే లాయర్సు, అలాగే మనకి రాజకీయ పక్షాల వాళ్ళు ఎక్సెప్ట్ జస్టిస్ పార్టీ దాదాపుగా అందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు ఎవరూ కూడా ఇందులో పాల్గొనాలి అని అనుకోలేదు. ఇలా జరిగినటువంటి క్రమంలో మరి మనం గనక తీసుకున్నట్లయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎలాంటి ప్రభావం చూపించింది ఆర్థికంగా అన్నప్పుడు, ఉంది ఎకనామిక్ ఫ్రంట్ చాలా డ్రమాటిక్, అంటే చాలా
తీవ్రమైనటువంటి స్థాయిలో చూపించింది అనేటువంటిది అయితే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇందులో ఫారెన్ గూడ్స్ వేర్ బాయ్కాటెడ్, ఫారెన్ గూడ్స్ అన్నిటిని కూడా వీళ్ళు బాయ్కాట్ చేశారు, అంటే విదేశీ వస్త్రాలని బహిష్కరించారు. మందు దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు పికెటింగ్ నిర్వహించారు. పికెటెడ్ అంటే పికెటింగ్ చేశారు అనేటువంటి అర్థం వస్తుంది. ఆ పికెటింగ్ చేయటం వలన అంటే దాని ఎదురుగా ఉండి వీళ్ళు ధర్నాలు చేశారు. అలాగే ఏదైతే విదేశీ వస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బాన్ ఫైర్స్, పెద్ద పెద్ద మంటలు వేసి తగలబెట్టారు. మనం భోగి పండక్కి వేసుకుంటాం కదా సంక్రాంతి భోగి పండగలకి, అలాగా పెద్ద పెద్ద మంటలు వేసి దాన్ని అంతటిని కూడా కాల్చేశారు. ఆ విధంగా చేయటం వలన ఫారెన్ నుంచి వచ్చేటువంటి క్లాత్ ఏదైతే ఉందో 1921-22 సంవత్సర కాలంలో 102 కోట్ల నుంచి ఆ వాల్యూ అనేది 57 క్రోర్స్కి పడిపోయింది. దాదాపుగా సగానికి పైగా నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు. ఇదే సమయంలో చాలా మంది వర్తకులు, వ్యాపారవేత్తలు, మర్చెంట్స్ అండ్ ట్రేడర్స్ రిఫ్యూజ్ టు డూ ట్రేడ్ విత్ ద ఫారెన్ గూడ్స్ ఆర్ ఫారెన్ ఫైనాన్స్ ట్రేడ్. ఫారెన్ గూడ్స్, ఫారెన్ ఫైనాన్సెస్కి సంబంధించి మేము వ్యాపారం చెయ్యమండి అని తెగేసి చెప్పటాన్ని మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. మరి అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మరి ఈ బాయ్కాట్ మూమెంట్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయింది. విదేశాల నుంచి వచ్చేటువంటి వస్త్రాలని పూర్తిగా బహిష్కరించేశారు. భారతీయులు నేసేటువంటి వస్త్రాలని వాడటం మొదలుపెట్టారు. అంటే మిల్లులో తయారయ్యేటువంటి వస్తువుల్ని వదిలేసి చక్కగా చేతితో నేసినటువంటి బట్టలు, భారతీయులు ఉత్పత్తి చేసినటువంటి బట్టల్ని వాడటం మొదలుపెట్టారు. ఈ విధంగా మనకి ఈ ఉద్యమం ద్వారా వచ్చినటువంటి మార్పుగా మనమైతే చెప్పుకోవచ్చు దీన్ని. అదేవిధంగా మరి బట్ ఈ మూమెంట్ అనేది సిటీస్లో గ్రాడ్యువల్గా స్లో డౌన్ అయిపోయింది. ఇన్ సిటీస్ ఇట్ గాట్ గ్రాడ్యువలీ స్లోడ్ డౌన్ ఫర్ వెరైటీ ఆఫ్ రీజన్స్. చాలా కారణాలు ఉన్నాయండి. కేవలం పలానా కారణం వల్లనే అనేటువంటి అంశం అయితే ఏది కూడా మనకి లేదు. అనేకమైనటువంటి కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇందులో. ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి ఖాదీ క్లాత్ వాజ్ ఆఫన్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ది మాస్ ప్రొడ్యూస్డ్ మిల్ క్లాత్. ఈ ఖాదీ బట్టలు ఏవైతే ఉంటాయో లేదా ఖద్దర బట్టలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఖరీదైనటువంటి బట్టలండి. ఎందుకు ఖరీదైనటువంటి బట్టలని ప్రత్యేకించి చెప్తున్నామంటే మనం ఏదైనా మెషిన్ చేసేటువంటివి ఒకే రకమైనటువంటి దుస్తులు అనేకమైన వాటిని మెషిన్ తయారు చేస్తుంది. అది రోజుకి 30 షర్ట్లు చొప్పున చేస్తే దాదాపుగా 900 షర్ట్లు ఒక నెలకి చేస్తుంది. కానీ అదే మనం చేత్తో నెయ్యాలి అని అంటే నెలకి 10 షర్ట్ల నుంచి 15 షర్ట్లు మాత్రమే చేయగలుగుతారు, అది కూడా ఎక్కువగా చేస్తే. మరి ఆ విధంగా చేసినటువంటి క్రమంలో ఈ వీటి యొక్క ధర ఖచ్చితంగా మెషిన్ వాటితో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎంత ఖరీదైనటువంటి బట్టల్ని సామాన్యమైనటువంటి వాళ్ళు ఖర్చు చేసుకోగలరా, ఖర్చు వెచ్చించగలరా అనే గనక మనం ఆలోచిస్తే లేదు, అంత ఖర్చు చేయలేదు. అసలు బ్రిటిష్ వాళ్ళ యొక్క వస్త్రాలు అంత ఆదరణ పొందడానికి కారణం ఏంటి? తక్కువ ధరలో మనకి లభిస్తున్నాయి కాబట్టే వాళ్ళు వీటిపైన ఆధారపడటం మొదలుపెట్టారు. మరి ఇప్పుడు ఇవి దొరకట్లేదు కాబట్టి వీటితో మనం కంపేర్ చేసుకుంటే వాస్తవానికి మరి ఇక్కడ అవుతున్నటువంటి బట్టలు ఖర్చు చాలా రెట్లు పెరగటం మనం క్లియర్గా గమనించుకోవచ్చు. మరి ఆ విధంగా ఖర్చు పెరిగినటువంటి క్రమంలో మనం ఎలా దీన్ని ఇది చేయాలి అనేటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే అక్కడ ఇది ఎక్కువ కాలం అయితే వీళ్ళు దీన్ని అంటే వ్యతిరేకించలేకపోయారు బట్టలకు సంబంధించి. సో బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్కి ఇది ఒక ప్రాబ్లం కింద ఉంది. ఎప్పుడైతే మనం బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్నైనా మనం వద్దు అని అన్నారు, స్కూల్స్ వద్దన్నాం,
కాలేజెస్ వద్దన్నాం, మరి ఇంకేది మాకు వద్దన్నాం, లాయర్లు వెళ్ళన్నారు, వెళ్ళరు సరే, మరి వెళ్ళకపోతే ప్రత్యామ్నాయం ఏమిటి, ప్రత్యామ్నాయాలు అనేవి ఉండాలి కదా అనేది మనం చూసుకున్నప్పుడు ఈ ప్రత్యామ్నాయం అనేది లేకపోవటం, ఈ ప్రత్యామ్నాయం లేదు అన్నప్పుడు ఆల్టర్నేటివ్స్ లేకపోవడంతో ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ సెటప్ అనేది స్టార్ట్ అయింది కానీ ఇవన్నీ అందరికీ అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిదానంగా స్కూల్స్కి పిల్లలు వెళ్ళటం మొదలు పెట్టేశారు. టీచర్స్ కూడా ట్రికిలింగ్ డౌన్ బ్యాక్ టు గవర్నమెంట్ స్కూల్స్. నిదానంగా ఒకరి తర్వాత ఒకరు ఏం చేయాలో తెలియదు, ఆల్టర్నేటివ్స్ లేవు. కాబట్టి ఈ యొక్క స్ఫూర్తి అనేది మెల్లగా నీరు గారిపోవటం మొదలైంది. సో గవర్నమెంట్ స్కూల్స్కి, లాయర్స్కి తిరిగి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి తిరిగి వెళ్ళిపోవటం మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి పాయింట్. ఇప్పుడు మనం నేర్చుకోబోయేటువంటి అంశం రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్. మరి ఏ విధంగా కంట్రీ సైడ్ అంటే గ్రామాలలో ఈ విధమైనటువంటి ఉద్యమం నడిచిందండి. ఇప్పటి వరకు మనం టౌన్స్లో విద్యార్థులు, టీచర్స్, లాయర్స్ ముందు పార్టిసిపేట్ చేశారు. ఆల్టర్నేటివ్స్ లేక తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి పరిణామాలను కూడా మనం చూసాం. అదే మరి ఈ యొక్క గ్రామాల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది మనం తీసుకున్నట్లయితే గ్రామాల్లో, సిటీస్ నుంచి నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది కంట్రీ సైడ్ గ్రామాలకి వెళ్ళటం జరిగింది, అంటే స్ప్రెడ్ అయింది. ఆ విధంగా స్ప్రెడ్ అయినటువంటి క్రమంలో మనకి ఇట్ డ్రూ ఇన్ టు ఇట్ ఫోల్డ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ పెసెంట్స్ అండ్ ట్రైబల్స్. ఇందులోకి కేవలం వాళ్ళ యొక్క సామాన్యుల యొక్క సమస్యలు మాత్రమే కాకుండా రైతుల యొక్క సమస్యలు, అలాగే మనకి ట్రైబల్స్, ఈ గిరిజన వాసులు, తండాల్లో నివసించేటువంటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఇందులో తీసుకొచ్చారు అనేటువంటిది మనం ఇక్కడ చూసాం. మరి ఏ విధమైనటువంటి పరిణామాలు జరిగాయి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి అనేది అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అనేక ప్రాంతాల్లో ఉద్యమం అయితే నడిచింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే ప్రజలు స్ఫూర్తిని పొందిన మాట అయితే వాస్తవం. కాకపోతే అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా జరిగింది, ఎక్కడా కూడా ఒకే రకంగా జరగలేదు. ఇంకోటి, గాంధీ గారు కోరుకున్నట్టుగా అయితే కొంత జరగలేదనే చెప్పుకోవాలి. సో అవధ్ ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవధ్ ప్రాంతంలో మనకి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివసించేటువంటి రైతులు, బాబా రామచంద్ర, ఈయన ఒక సన్యాసి. ఈయన అంతకుముందు ఫిజీకి ఒక బానిస లాగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, ఒక బానిసలాగా వెళ్ళి దాదాపు 15 సంవత్సరాల కాలం ఆయన పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఆ అనుభవం కూడా ఆయనకుంది. సో ఆయన తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి అనుభవం వలన సామాన్యుల యొక్క కష్టాలు తెలిసినటువంటి ఒక నాయకుడుగా ఆయన తాలూక్దార్స్, అలాగే ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వారికి, అలాగే రైతులకి మధ్య జరిగినటువంటి ఒక దీంట్లో ఆయన వ్యతిరేకించేటువంటి కార్యక్రమంలో ముందుండి ఆయన నడిపించాడు అనేటువంటిది అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో మనం గ్రామాలలో ఏ విధమైనటువంటి నిరసనలు మనకి జరిగాయి అనేటువంటిది మనం తీసుకున్నట్లయితే నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధించినంత వరకు మనకి గ్రామాలలో అనేకమైనటువంటి సమస్యల్ని ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా తీసుకురావటం జరిగింది. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్కి సంబంధించి మనకి టౌన్స్లో లేదా పట్టణాల్లో జరిగినటువంటి ఈ యొక్క పోరాటం ఎలా జరిగింది, లేదా నిరసన
ఎలా జరిగింది అనేది మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ మనకి స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు చేసేటువంటి విధులను బహిష్కరించారు. అలాగే మనకి వారికి వ్యాపారంగా అంటే వాళ్ళ యొక్క క్లాత్ని బ్యాన్ చేసుకున్నారు. అది ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేకపోయింది. అంటే ఎక్కువ కాలం వాళ్ళు దానిపైన ఉండలేకపోయారు. నిదానంగా నీరు గారిపోయినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ గ్రామాలలో ఆ విధంగా జరగలేదు. కొంచెం డిఫరెంట్గా జరిగింది. మొట్టమొదటిగా మనం అవధ్ అనేటువంటి ప్రాంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది అవధ్ అనేది. సో అక్కడ బాబా రామచంద్ర, ఈయన ఒక సన్యాసి అంటే స్వామీజీ అని చెప్పుకోవచ్చు మనం. ఈయన అతని యొక్క యుక్త వయసులో దాదాపు 15 సంవత్సరాల పాటు ఒక బానిసలాగా పనిచేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అతని తాలూకు అనుభవం, ఆయన సౌత్ అమెరికాకు వెళ్ళి ఫిజీ అనేటువంటి ప్రాంతం ఐలాండ్స్లో అక్కడ ఇండెంటెడ్ లేబరర్ అంటే ఎటువంటి హక్కులు లేనటువంటి ఒక వర్కర్ లాగా పనిచేశారు, రోజువారీ కూలికి పనిచేశారు అనేటువంటిది మనకు తెలుసు. అంటే దాదాపుగా 15 సంవత్సరాల పాటు ఆయన ఆ విధంగా పనిచేసిన తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చిన ఆయనకి రైతుల యొక్క కష్టాలని గమనించాడు ఆయన. గమనించి అప్పుడున్నటువంటి తాలూకాదార్స్ ఎవరైతే అక్కడ పెత్తందారులు ఉంటారో అలాగే భూస్వాములు ఉంటారో వాళ్ళు రైతుల దగ్గర నుంచి ఎగ్జార్బిటెంట్లీ హై రెంట్స్ అంటే 100 రూపాయలు ఉన్నటువంటి రెంటు సహజంగా 150 రూపాయలు 200 రూపాయలు పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి 600 రూపాయలు లేదా 1000 రూపాయలు చేస్తే దాన్ని ఎగ్జార్బిటెంట్గా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో పెంచడం అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే అనేక రకాలైనటువంటి సెస్ పన్నుల్ని విధించినటువంటి క్రమం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో పెసెంట్స్ హ్యాడ్ టు డూ బేగార్ అండ్ వర్క్ అట్ ల్యాండ్ లార్డ్స్ ఫార్మ్ వితౌట్ ఎనీ పేమెంట్. అలాగే వీటితో పాటు రైతులందరూ కూడా పెసెంట్స్ దగ్గర, అంటే ఈ పెసెంట్స్ అనే వాళ్ళు ఎవరు, సామాన్యమైనటువంటి రైతులు, వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ భూస్వాముల దగ్గర ఎటువంటి జీతం కానీ రోజువారీ భత్యం కానీ లేకుండా పని చేయాల్సినటువంటి పరిస్థితి. సో యాజ్ ఇంత దౌపిడీ విధానం జరుగుతుంది కదా, దీనికి వ్యతిరేకంగా ఈయన పోరాటం స్టార్ట్ చేశాడు. అదే కాదు, మనకి టెనెంట్స్ ఎవరైతే అద్దెకుంటారో వాళ్ళకు కూడా ఈ నెలంతా అద్దెకి ఉండేటువంటి అవకాశం ఉండేది కాదు. వాళ్ళని ఎప్పుడైనా సరే ఖాళీ చేపించేటువంటి పరిస్థితి ఉండేది. అలా చాలా సందర్భాల్లో జరిగినటువంటి సందర్భం. కేవలం ఇళ్లల్లోనే కాదు, భూముల పైన కూడా ఎటువంటి హక్కులు లేకుండా ఈ పంట అయ్యింది, వచ్చే పంట కూడా మనకే ఇస్తారు అనేటువంటిది అయితే ఒక గ్యారంటీ లేదు. అలాగే బేగార్ అబాలిషన్ జరగాలని, రెవెన్యూ పన్నులు తగ్గించాలి మా పైన అని ఒక నిరసన ఈ రైతులు ప్రారంభించారు. దానికి ఈ ల్యాండ్ లార్డ్స్కి మనం ఏదో ఒక రకంగా మన యొక్క నిరసన, మన యొక్క ఆగ్రహాన్ని తెలియచేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నాయి దోబీ బంద్ అనేటువంటి దాన్ని వీళ్ళు పిలుపునిచ్చారు. ఈ నాయి దోబీస్ అంటే ఏంటి అని అంటే, ఈ యొక్క మనకి హెయిర్ కట్స్ ఇవి చేసేటువంటి బార్బర్స్, అట్లాగే బట్టలు ఉతికేటువంటి చాకలి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకి పూర్తిగా ఈ యొక్క సేవల్ని వారికి నిలిపివేశారు. ముఖ్యంగా ఈ దోపిడీ విధానం కలిగి ఉన్నటువంటి భూస్వాములకి ఈ విధానం అంతా కూడా అమలు చేశారు. ఈ బందుల్ని వాళ్ళు పిలిపించారు. అలాగే అవధ్ ప్రాంతం జూన్ 1920న జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు. వాటిని అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఉద్ కిసాన్ సభ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. అందులో జవహర్లాల్ నెహ్రూ గారు, బాబా రామచంద్ర మరికొంతమంది సభ్యులుగా ఉన్నారు. ఆయన ప్రారంభించిన ఒక నెలలోనే, అంటే అక్టోబర్ నెలలో ఈయన ప్రారంభించారు. దాదాపు నవంబర్ చివరికల్లా
సుమారు 300 బ్రాంచెస్ ఏర్పడ్డాయి. అంటే 300 మంది సంఘాలు అక్కడ ఏర్పడటం జరిగింది. ఈ 300 సంఘాలు కలిపి గ్రామాల్లో వాళ్ళు సెటప్ చేసుకొని నాన్ కోఆపరేషన్ ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీ సమస్యల కోసం పోరాడుతుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక ధైర్యం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. పెసెంట్ మూవ్మెంట్ అనేది, ఈ ఉద్యమం అనేది కాంగ్రెస్ లీడర్షిప్కి అంత ఆనందాన్ని కల్పించేటువంటి విషయం కాదు. ఎందుకండి అంటే ఈ మూమెంట్ అనేది స్ప్రెడ్ అయ్యే కొద్దీ, పెరిగే కొద్దీ, ఉద్యమ రూపం దాల్చే కొద్దీ ఎలా జరిగిందంటే బజార్స్ని లూట్ చేయటం, తాలూకాదార్స్ని, మర్చెంట్స్ని అటాక్ చేయటం, అలాగే దాచి ఉన్నటువంటి గోదాముల్లో దాచుకున్నటువంటి ఈ ధాన్యాన్ని దొంగిలించటం, ఇట్లా గ్రెయిన్స్ని తీసేయటం, అలాగే లోకల్ లీడర్స్ అందరూ కూడా గాంధీ గారి పేరు చెప్పి గాంధీ గారు పన్నులు చెల్లించొద్దన్నారు, గాంధీ గారు ఇలా చేయొద్దన్నారు, గాంధీ గారు ఏం చెప్పారంటే మనకి గాంధీ గారు త్వరలో మనకి తిరిగి నేలలన్నీ కూడా పంచుతారు, భూస్వాములకి ఇంకా నేల అనేది ఉండదు అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క మైండ్లో నింపడానికి అందరూ కూడా మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తీసుకొని మరి ఆ యాక్షన్ చేయటం ప్రారంభించారు. అది చాలా మందికి స్ఫూర్తినిచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అంత మెప్పు పొందలేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ విధి విధానం కాదు. ముఖ్యంగా గాంధీ గారి యొక్క ఆలోచనకి చాలా దూరంగా ఉన్నటువంటి ఒక ఆలోచన విధానంగా మనమైతే చెప్పుకోవాలి. రెబెలియన్ ఇన్ ద కంట్రీ సైడ్లో భాగంగా ట్రైబల్స్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే, అంటే ఎవరైతే కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారో, కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తెగవాళ్ళు, అంటే వీళ్ళని ఆదివాసీలు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇలాంటి ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా గాంధీ గారి యొక్క మెసేజ్ ఏదైతే ఉందో నాన్ కోఆపరేషన్ మూమెంట్, అసలు గాంధీ గారు చెప్పింది ఏంటి? మన భారతీయులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము, మనం బ్రిటిష్ వారితో గనక మనం సహకరించకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పైన అధికారాన్ని కంటిన్యూ చేయలేరు, దానికి గనక మనం మన సపోర్ట్ని విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా మనకి స్వతంత్రం అనేది వస్తుంది అని ఆయన ది ఐడియా ఆఫ్ స్వరాజ్ అని చెప్తే, ఆయన యొక్క పుస్తకమైనటువంటి హిందూ స్వరాజ్ ద్వారా, అలాగే అహింసా మార్గాన్నే మనం పాటించాలి, ఎటువంటి సందర్భంలోనూ కూడా మనం హింస మార్గానికి పాల్పడకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన సత్యాగ్రహాన్ని అనేటువంటి ఒక మార్గం, అహింసా మార్గాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది అందరికీ కూడా ఆ విధంగా అర్థం అవ్వినట్టుగా మనకు కనిపించదు. ఎందుకని వాళ్ళకి అర్థం కాలేదు అని అంటే, దానికి అక్కడ ఉన్నటువంటి కారణాల దృష్ట్యా, అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి కూడా వాళ్ళు ఈ యొక్క నిరసనకి రెస్పాండ్ అయినటువంటి విధానం అయితే వేరేగా ఉంది. ఆ వేరే విధానాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ట్రైబల్స్కి సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రంలోనే గూడెం హిల్స్ అనేటువంటి ప్రాంతం, ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకు తీసుకుంటే మిలిటెంట్ గొరిల్లా మూమెంట్ అనేది ఇక్కడ నడిచింది. ఇది ఎర్లీ 1920s, అంటే 1923, 24 ఆ ప్రాంతం వరకు కూడా ఎర్లీ 1920sగా మనం పిలుస్తాం. సో ఇట్ ఇస్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్ దట్ ద కాంగ్రెస్ కుడ్ అప్రూవ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్దేశించుకున్నటువంటి విధి విధానాల్లో కానీ, వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క విధానం కానీ, అంటే అహింసా మార్గం, ఇలాంటి మార్గాలు ఎక్కడా కూడా వీళ్ళు పాటించలేదు. గాంధీ గారు చెప్పినటువంటి స్వరాజ్యాన్ని అయితే వీళ్ళు కోరుకున్నారు, కానీ గాంధీ గారు చెప్పినటువంటి ఏ ఒక్క సూచనలు కానీ,
ఏ ఒక్క మార్గాన్ని కానీ వాళ్ళు పాటించలేదు. ఇక్కడ ఇన్ ద ఫారెస్ట్ రీజన్స్ అసలు వీరికి బ్రిటిష్ వారికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఈ కొలోనియల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళకి విపరీతమైనటువంటి చెక్క టింబర్ యొక్క ఆవశ్యకత వచ్చింది వీళ్ళకి. బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే ఇంతకుముందు వీళ్ళు ఓక్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకునేవాళ్ళు, ఓక్ ఫారెస్ట్ నుంచి ఓక్ తెచ్చుకునేవాళ్ళు. అది ఇంగ్లాండ్లో కొరత ఏర్పడింది. అదే కంటిన్యూస్గా నరికేయటం, స్ట్రిప్స్ తయారు చేసుకోవటం, ఇట్లాంటివన్నీ చేసుకోవటం వలన వారికి కొరత అనేది వచ్చింది. ఇప్పుడు ఈ చెక్కని వీళ్ళు ఎలాగైనా సరే సంపాదించుకోవాలి కాబట్టి ఆ చెక్కని సంపాదించుకునేటువంటి క్రమంలో వాళ్ళకి కనిపించినటువంటి ఆల్టర్నేటివ్ ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి అడవులలో గనక మనం తీసుకున్నట్లయితే మంచి చెక్క అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ని వాళ్ళు రైల్వే ట్రాక్ స్లీపర్స్ కోసం అట్లాగే షిప్ బిల్డింగ్ కోసం వాడాలని అనుకున్నారు. దాంతో వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొచ్చి స్థానికులకి ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వటానికి వీలు లేదు. సో స్థానికంగా ఉండేటువంటి వారు ఎవరినీ కూడా ఫారెస్ట్లోకి ఎంట్రీ లేదు. వాళ్ళని ఎంట్రీ ఆపేసి వాళ్ళు అక్కడికి వచ్చి ఈ యొక్క క్యాటిల్ని తీసుకొని అంటే ఆవుల్ని కానీ గేదెలను కానీ తీసుకొని వెళ్ళి మేత మేపించుకోవటం, అలా వాళ్ళు వెళ్తూ అక్కడ పడి ఉన్నటువంటి ఈ యొక్క ఫ్యూయల్ వుడ్ అంటే కొమ్మలు ఆకులు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు వంట చేసుకోవడానికి ఇవి వాడుకోవటం, అలాగే ఏదైనా ఫ్రూట్స్ మనకి చెట్లలో కనిపించినట్లయితే వాటిని తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసుకుంటూ జీవనాన్ని గడిపేవాళ్ళు. అది సహజంగా ఏర్పడినటువంటి ఒక బంధం, వీరికి ఆ అడవి తల్లికి మధ్య ఉన్నటువంటి ఒక బంధంగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా అంతే ప్రేమతో భక్తిగా అడవుల్ని చూసుకునేవాళ్ళు కాబట్టి అడవిని తమ సొంత తల్లిగా వాళ్ళు భావించి చూసుకోవటం మనం గమనించాలి. అంటే వీళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది అనేది మనం తీసుకున్నట్లయితే స్థానికంగా ఉండేటువంటి కొండ తెగలనొచ్చు లేకపోతే ఆదివాసీలు అనొచ్చు, వీళ్ళు వచ్చి ఏం చేసేవాళ్ళు అడవిని అంటే దోచుకోవాలి అనేటువంటి ఆలోచన వారికి ఎక్కడా కూడా ఉండేది కాదండి. దోచుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కడా ఉండేది కాదు. కేవలం రోజువారీ అవసరాలకి సరిపడా తీసుకోవటం, అడవి తల్లి మాకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీ అనేటువంటి వాళ్ళు. కానీ ఎప్పుడైతే బ్రిటిషర్స్ యొక్క నీడ్ లేదా కన్ను ఈ యొక్క ఫారెస్ట్ పైన పడిందో, ఫారెస్ట్లో చాలా విలువైనటువంటి మొక్కలు ఉన్నాయి, చాలా అపారమైనటువంటి విలువ కలిగినటువంటి చెక్క అందుబాటులో ఉంది కదా, ఎందుకు వీళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క ఎంట్రీని బ్లాక్ చేసేశారు. వాళ్ళని లోపలికి వెళ్ళనీయకుండా రిస్ట్రిక్ట్ చేసేశారు. కేవలం బయట ప్రాంతం వరకు మాత్రమే మీరు రావచ్చు, అడవిలోకి రావటానికి వీలు లేదు అనేటువంటి కొన్ని చట్టాలని నియమాల్ని తీసుకొచ్చి వాళ్ళని బలవంతంగా అడవి నుంచి దూరం చేశారు. ఇక్కడ మనం రెండు అంశాలని గమనించాలి. ఒకటి, వీళ్ళు రోజువారీ తమ యొక్క జంతువుల కోసం లేదా తాము మేపుకునేటువంటి ఆవులు కావచ్చు మేకలు కావచ్చు వీటిని గడ్డి వీళ్ళకి అడవిలో తీసుకెళ్లేవాళ్ళు. రెండవది, అడవి వీళ్ళకి సొంత తల్లితో సమానం. మనం ముందే చెప్పుకున్నాం. వీళ్ళ యొక్క భావాన్ని అంటే వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం, తల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి ఒక ప్రేమ భక్తి ఆప్యాయత అడవుల పట్ల వీళ్ళకు ఉండేది. మరి అలాంటి అనుబంధం ఉన్నటువంటి వీరికి ఇలాంటి ఒక నియమం పెట్టడంతో దిస్ ఎన్రేజ్ ద హిల్ పీపుల్, చాలా ఆగ్రహ ఆవేశాలకి గురి చేసింది వీళ్ళని. విపరీతమైనటువంటి బాధ, విపరీతమైనటువంటి ఆక్రోశంతో వీళ్ళందరిలో కూడా ఒక బాధ వచ్చింది.
దాంతోపాటు వీళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఏదైతే ఉందో ఆ లైవ్లీహుడ్ అనేది ఎఫెక్ట్ అయ్యింది. వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు వేరే వ్యాపారాలు కానీ వేరే పనులు కానీ ఏమీ చేయరు. వాళ్ళు కేవలం అడవిలో దొరికేటువంటి వస్తువులను తీసుకోవటం, దాన్ని తీసుకెళ్ళి అమ్మటం, దగ్గరకు ఉన్నటువంటి గ్రామంలో అంటే ఉదాహరణకి తేనె, పళ్ళు ఇవే తప్ప ప్రత్యేకించి ఒక వ్యాపారం కానీ ఒక ఉద్యోగం కానీ చేయరు వాళ్ళు. ఎప్పుడైతే వీరిని అడవుల్లోకి రాకుండా నియమాలు పెట్టారో, నిర్బంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చారో, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా అయిపోయింది. రోజువారీ జీవనానికి ఇబ్బంది వచ్చింది వీళ్ళకి. దీంతో వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ట్రెడిషనల్ రైట్స్ని డినై చేశారు. అంటే వాళ్ళకి కొన్ని తరాలు బట్టి జరుగుతున్నటువంటి జీవన విధానాన్ని వీళ్ళు చేసినటువంటి చట్టాల వలన అది ఆగిపోయింది. ఇబ్బంది వచ్చింది. ఆ విధంగా ఇబ్బంది రావటంతో మరి ఏం చేయాలి అనేటువంటి ఒక నిరసన ప్రజల్లో వస్తుంది. సహజం కదా. అంటే కొన్ని దాదాపుగా ఒక 100 సంవత్సరాల నుంచి 4-5 తరాల వారు ఇలాగే జీవనాన్ని గడిపారు. వీళ్ళకి వేరే మార్గం కానీ వేరే జీవనం కానీ వీళ్ళకి అసలు అవగాహన కూడా లేదు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఊహించుకోలేదు. మన ప్రపంచం తలకిందులైపోయింది అంటాం కదా, అలాంటి ఒక పరిస్థితి వాళ్ళకు వచ్చింది అక్కడ. సో వెన్ ద గవర్నమెంట్ బిగాన్ ఫోర్సింగ్ దెమ్ టు కాంట్రిబ్యూట్ బేగార్ ఫర్ రోడ్ బిల్డింగ్, హిల్ పీపుల్ రివోల్టెడ్. కేవలం వీళ్ళని ఫారెస్ట్లోకి ఎంట్రీ ఇవ్వటం ఆపేయటం మాత్రమే కాకుండా మరొక పరిణామం ఏమిటి అని అంటే బలవంతంగా వీళ్ళ చేత పని చేపిస్తూ ఆ పని చేయించిన దానికి ఎటువంటి ఆదాయం కూడా వీళ్ళకి చూపించకుండా బేగార్ సిస్టమ్ అంటాం. అంటే ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా పని చేపిస్తూ ఎటువంటి ఆదాయాన్ని కూడా చూపించకుండా ఇవ్వకుండా పని చేపించుకునేటువంటి విధానాన్ని బేగార్ సిస్టమ్ అంటాం. సో దీన్ని ఎందుకు వాడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది అని అంటే ఆ కొండ ప్రాంతంలో రోడ్లు వేసుకోవడానికి, అంటే బ్రిటిష్ వాళ్ళు రావటానికి అనువుగా ఉండటానికి ఇట్లాంటి పనులన్నిటికీ కూడా వీళ్ళని బలవంతంగా వాడేటప్పటికీ మాకున్నటువంటి హక్కుల్ని తీసేసుకున్నారు, మాకు వచ్చేటువంటి రోజువారీ ఫలాల్ని గండిగొట్టారు, దాంతోపాటు మమ్మల్ని ఈ విధంగా బానిసలలాగా పనిచేపిస్తారా అనేటువంటి ఒక ఆగ్రహం, ఒక ఆవేశం వాళ్ళలో పెళ్ళుకి విక్కుతూ వచ్చింది, అంటే బయటకు వచ్చింది అనేటువంటిది మనం గమనించాలి. సో ఇలా ఒక జరుగుతున్నటువంటి సందర్భంలోనే మనకి అల్లూరి సీతారామరాజు గారు సీన్లో కనబడతారు. ఎవరు ఈ అల్లూరి సీతారామరాజు గారు అంటే, అల్లూరి సీతారామరాజు క్లెయిమ్ దాట్ హీ హ్యాడ్ ఎ వెరైటీ ఆఫ్ స్పెషల్ పవర్స్. కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు కలిగినటువంటి వ్యక్తి. హీ కుడ్ మేక్ కరెక్ట్ ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్. ఎవరు మనకి జాతకాలు చూసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎలా జాతకం చెప్తారు కదా, మీకు 15 వయసులో మీరు ఇలా అవుతుంది, మీరు పలానా వయసుకి ఇట్లా అవుతారు అట్లా అని చెప్తూ ఉంటారు కదా మనకి జాతకాలు. అలాంటివి ఈయన చాలా కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయగలడని, ప్రజల యొక్క బాధల్ని తొలగించగలడని, ఏదైనా ఇబ్బంది ఉంటే తను తొలగించగలడని, అలాగే ఈ కుడ్ సర్వైవ్ ఈవెన్ బుల్లెట్ షాట్స్. అంటే మందుగుండుతో పేల్చినా కూడా తను బతకగలడు, తను దాన్ని వ్యతిరేకించగలడు, అలాంటి కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి మాకు అని బహుశా ప్రజలలో ఒక ధైర్యాన్ని నింపడానికి ఈ విధమైనటువంటి ప్రకటన చేశారేమో అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడ తను వ్యక్తిగతంగా ప్రకటించుకున్నట్టుగా మనకు అనిపించదు. కొంత అప్పుడున్నటువంటి ప్రజలలో ఒక నమ్మకం ఉండేది. ఆయన ఒక దేవుడు లాంటి పర్సనాలిటీ, ఆయన ఏదైనా చేయగలడు, ప్రజల్లో ఒక ఇది తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా బహుశా ఇలా ఏమన్నా చెప్పి ఉండొచ్చేమో, మనకు తెలియదు. కానీ ఇది వాస్తవం అయితే కాదు.
ఎందుకు వాస్తవం కాదంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ఉంది కదా సార్. ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్లోనే ఉంది కదండి. ఎస్, డెఫినెట్గా ఎన్సీఆర్టీ బుక్లోనే ఉంది, అందులో ఏం అనుమానం లేదు. అదే ఎన్సీఆర్టీ బుక్లో కూడా మనం చూస్తాం, ఆయన చనిపోవటాన్ని కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఇవి పైన ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లు, అంటే ఉదాహరణకి ఆయన బహుశా ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ చేయొచ్చేమో, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది మనకి ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు, జాతక ప్రకారం కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అది వాళ్ళ స్టడీని బట్టో లేకపోతే దైవానుగ్రహం వలన జరుగుతూ ఉండొచ్చు. హీల్ పీపుల్, ఆరోగ్యవంతులుగా వైద్యం చేసిన వాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ బుల్లెట్ షాట్స్కి సర్వైవ్ అవ్వటం అనేది కొంచెం పెక్యులర్గా అనిపిస్తుంది నాకు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే అల్లూరి సీతారామరాజు గారు ప్రొక్లెయిమ్డ్ దట్ హీ వాజ్ ద ఇన్కార్షనేషన్ ఆఫ్ గాడ్. నేను దైవాంశ సంభూతుడు కూడా కాదండి, దేవుడి యొక్క అవతారాన్ని నేను అని ఆయన చెప్పుకున్నట్టుగా కొంతమంది రెబల్స్, అంటే ఎవరైతే ఈయనతో పాటు ఉన్నారో వాళ్ళు చెప్తూ వచ్చారు. ఆయన మహాత్మా గాంధీ గారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ, హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ పర్సువేడెడ్ పీపుల్ టు వేర్ ఖాదీ అండ్ గివ్ అప్ డ్రింకింగ్. సో వారి యొక్క సమాజం, అంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు ఎప్పుడూ కూడా డిఫరెంట్ వస్త్రాలను ధరిస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఖాదీ వస్త్రాలు వేసుకోండి, గాంధీ గారు పిలుపునిచ్చారు, మనం నిరసనని తెలియజేద్దాం, ఆ నిరసనని తెలియజేస్తూనే మనం గాంధీ గారు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవుదాం. అలాగే వాళ్ళ యొక్క సమాజంలో సహజంగా ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే, వాళ్ళు రోజువారీ మద్యాన్ని సేవించడం కానీ, లేదా ఏదన్నా స్పెషల్ ఒకేషన్స్లో, అంటే పండగలప్పుడు కానీ ఇవి కానీ మనం తీసుకున్నట్లయితే మద్యాన్ని సేవించడం అనేది వాళ్ళకు ఉండేటువంటి ఒక అలవాటుగా మనం చెప్పుకోవచ్చు. అంటే రెగ్యులర్గా వాళ్ళు తీసుకుంటారు అనేది. సో అలాంటి దాన్ని కూడా మీరు మార్చుకోవాలి అని ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ హీ అసర్టెడ్ దట్ ఇండియా కుడ్ నాట్ బి లిబరేటెడ్ ఓన్లీ బై ద యూజ్ ఆఫ్ ఫోర్స్, నాట్ నాన్ వైలెన్స్. ఆయన మరొక పాయింట్ కూడా చాలా బలంగా చెప్పేవాడు, ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం అనేది శాంతియుతమైనటువంటి మార్గంలో పోరాడితే రాదు, బలంతోనే మనం భయపెట్టాలి, ఫోర్స్గానే మనం భయపెట్టాలి అనేటువంటి ఒకదాన్ని ఆయన తీసుకున్నాడు నినాదాన్ని. ఇప్పుడు గాంధీ గారి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు, గాంధీ గారి విధానాన్ని మాత్రం తీసుకోలేదు. గాంధీ గారి పేరు మీద ప్రజల్ని స్ఫూర్తి పొందడానికి వాడారు తప్ప గాంధీ గారు చెప్పినటువంటి అహింసా మార్గాన్ని పాటించేటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపించదు. కాబట్టి ఆయన గూడెం రెబల్స్తో కలిసి బ్రిటిష్ వారి యొక్క పోలీస్ స్టేషన్స్ పైన అటెంప్ట్ చేసేవాళ్ళు, అలాగే దొరికినటువంటి బ్రిటిష్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారంటే బ్రిటిష్ అధికారులుగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని బలవంతంగా చంపేటువంటి పని కూడా చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. దాంతోపాటు గొరిల్లా వార్ఫేర్ అంటే ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి సైన్యాన్ని ఒక చిన్నపాటి సైన్యంతో గనక మనం పోరాటం చేస్తే దాన్ని గరిల్లా వార్ఫేర్ అంటాం. మనకి చరిత్రలో చాలాసార్లు ఇలాంటి ఒక పరిణామాల్ని మనం గమనిస్తూనే ఉంటాం. ఉదాహరణగా చెప్పుకోవాలి అని అంటే మహారాణా ప్రతాప్ అక్బర్ లాంటి సామ్రాజ్యం కలిగినటువంటి వ్యక్తిని కూడా పోరాటం చేశాడు. అంటే ఆయన సైన్యంతో పోల్చుకుంటే ఈయన సైన్యం తక్కువ అని అర్థం, అంతే. అలాగే మనం తీసుకుంటే మనకి ఔరంగజేబ్ కాలంలో కూడా ఛత్రపతి శివాజీ గారు పోరాటం చేశారు. ఇట్లా మనకి ఇది చరిత్రలో చాలా సందర్భాల్లో మనం చూసాం. అదే ఈయన గారు కూడా స్ఫూర్తి తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాకపోతే అల్లూరి సీతారామరాజు గారిని ఫైనల్గా పోలీసులు పట్టుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు పట్టుకున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు కూడా చాలా సినిమాల్లో చూసే ఉంటారు కదా, రూథర్ఫోర్డ్ అని ఈయన నేలకు ఒరిగిపోవడం జరుగుతుంది కదా. సేమ్ అలాగే 1924లో ఇన్ని
బ్రిటిష్ వాళ్ళు పబ్లిక్గానే చంపేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే. ఆయన్ని మధ్యలో పెట్టి చుట్టుపక్కలంతా కూడా అందరూ కలిసి కాలుస్తూ ఉంటే ఆయన నేల కొరిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఆయన అక్కడ ఉండేటువంటి స్థానికులకి ఒక గొప్ప నాయకుడుగాను, ఒక స్ఫూర్తిగాను నిలిచినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మరి గాంధీ గారు చెప్పినటువంటి విధానంలో ఇది ఉందా అంటే ఖచ్చితంగా లేదని అయితే మనం చెప్పచ్చు. అందులో ఏమి అనుమానం లేదు, అందులో ఏమి మనం ఇది అవటానికి లేదు. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పేశారు. ఎక్కడ చెప్పారండి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం గాంధీజీ గారితో ఒప్పుకుంటూనే, గాంధీజీ గారి దగ్గర నుంచి విప్లవం లేదా ఇన్స్పిరేషన్ తీసుకుంటూనే హీ అసర్టెడ్, అంటే ఆయన ఏం చెప్పేవారు అంటే ఇండియా కుడ్ బి లిబరేటెడ్ ఓన్లీ బై ద యూజ్ ఆఫ్ ఫోర్స్, నాట్ నాన్ వైలెన్స్. నాన్ వైలెన్స్ మార్గం గుండా మనకి స్వతంత్రం వస్తుంది అంటే బహుశా నాకు నమ్మకం లేదు. నేను నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఒక బలమైనటువంటి ప్రతిఘటన చూపిస్తేనే మనం చేయగలుగుతాము, భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అనేది ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం అనే పాయింట్ మనం ఖచ్చితంగా రాయొచ్చు ఎగ్జామ్లో ఇచ్చినా కూడా. సో ఈ రకంగా అనేక వర్గాల వాళ్ళు వారికి నచ్చినట్టుగా వాళ్ళు డిసైడ్ చేసుకొని మరి ఈ యొక్క జర్నీలో భాగంగా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరసన అయితే వ్యక్తం చేశారు. కానీ గాంధీ గారి యొక్క మార్గాన్ని పూర్తిగా పాటించారా అంటే బహుశా లేదు అనే మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి ప్లాంటేషన్స్లో ఉండేటువంటి వర్కర్స్కి స్వరాజ్ అనేది ఎలా అర్థమైంది? స్వరాజ్ ఇన్ ద ప్లాంటేషన్స్. అసలు ఈ ప్లాంటేషన్స్ అంటే ఏంటి? ప్లాంటేషన్స్ అంటే ఒకే ఒక్క పంటని చాలా పెద్ద పొలంలో పంట పండించి దీని ద్వారా లాభాలు పొందాలి అనేటువంటి దాన్నే ప్లాంటేషన్ అంటాం. ఇది జనరల్గా మనకి టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. వర్కర్స్ ఇక్కడ కూడా గాంధీ గారు చెప్పినటువంటి స్వరాజ్యాన్ని వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్లాంటేషన్ వర్కర్స్ అస్సాం ప్రాంతంలో ఎలా ఉండేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం? ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859. ఈ ఇన్లాండ్ ఎమిగ్రేషన్ యాక్ట్ 1859 ప్రకారం ఎవరు కూడా పర్మిషన్ అనేది లేకుండా ప్లాంటేషన్లో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైనా సరే దే షుడ్ నాట్ లీవ్ వితౌట్ పర్మిషన్. పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు వెళ్ళాలి. మరి పర్మిషన్ ఎలా ఇస్తారండి అంటే అసలు ఇవ్వరు, పర్మిషన్ అనేది అసలు ఇవ్వరు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్లాంటేషన్ వర్కర్స్ ఏమనుకున్నారంటే మనకి స్వాతంత్రం వస్తే అంటే గాంధీ గారు చెప్పినటువంటి పిలుపుకి మనం గనక ఇదైతే ఖచ్చితంగా మనం ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఒక నిర్ణీతమైనటువంటి ప్లాంటేషన్ అనేటువంటి ప్లేస్లోనే మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన గ్రామాలకి మనం వెళ్ళిపోవచ్చు, మన గ్రామానికి మన పనికి వచ్చి మనం పని చేసుకుంటూ కూడా మన జీవనాన్ని గడపచ్చు అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటం జరిగింది. చట్టం ఏం చెప్తుంది? 1858లో వచ్చినటువంటి ఇన్లాండ్ ఇమిగ్రేషన్ చట్టం ఏం చెప్తుందంటే పనిచేసేటువంటి ప్లాంటేషన్ వర్కర్స్ అనేవాళ్ళు ఎవరూ కూడా పర్మిషన్ అనేది తీసుకోకుండా, అనుమతి అనేది లేకుండా బయటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటికి వెళ్ళకూడదు. పర్మిషన్స్ ఇస్తారా? చాలా తక్కువగా ఇస్తారు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా అనారోగ్యం అనివార్య కారణాలు అయితే తప్ప ఇవ్వరు అనేటువంటిది మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ పిలుపు ఎప్పుడైతే వచ్చిందో కొన్ని వేల మంది వర్కర్స్, గాంధీ గారు ఆల్రెడీ చెప్పారు కదా, మీరు వాళ్ళకి కోఆపరేట్ చేయొద్దు, వాళ్ళని డిఫై చేయండి. డిఫై అంటే వాళ్ళని డినై చేయండి అని అన్నారు. అంటే అధికారాన్ని వాళ్ళు డినై చేయాలి. సో దే లెఫ్ట్ ద ప్లాంటేషన్స్ అండ్ హెడెడ్ హోమ్. ఎస్, మనం అందరం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఇంకెవ్వరిని కూడా మనం పర్మిషన్ అడిగేటువంటి పని లేదు అని వీళ్ళందరూ నమ్మారు, వీళ్ళందరూ అర్థం చేసుకున్నారండి. సో అలా అర్థం చేసుకోవటంతో పాటు వీళ్ళు ఏమి నమ్మారంటే
గాంధీ రాజ్ అనేటువంటిది వస్తుంది. అది కనుక వస్తే మన ప్రాంతాలకి మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఏ ఒక్కరిని కూడా పర్మిషన్ అడిగేటువంటి పని లేదు అనేటువంటి ఒక ఆనందంతో వీళ్ళందరూ బయలుదేరటం జరిగిన మాట వాస్తవం. వీళ్ళు ఇలా బయలుదేరుతూ వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం గనక చూసినట్లయితే ఒక ప్రాంతానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి గ్రామం ఉదాహరణకి అస్సాం నుంచి వీళ్ళు ఆ, గూడెం ప్రాంతానికి రావాలనుకున్నారు. అంటే తాడేపల్లి గూడెం అనుకోండి, మన ఆంధ్రాలో ఉన్నట్టు. ఎలా రావాలి? ఖచ్చితంగా మనం ఏదో ఒక మార్గం గుండా రావాలి. రైలు మార్గము, బస్సు మార్గం గుండా రావాలి. అందులో తక్కువైనటువంటి ఖర్చు కూడుకున్నటువంటిది రైలు మార్గం. కాబట్టి రైలు మార్గం గుండా వీళ్ళు వచ్చారు. అక్కడికి వచ్చారు, రైల్వే స్టేషన్కి వచ్చారు. స్టీమర్స్ అన్నీ కూడా స్ట్రైక్. కాబట్టి పోలీసులు వెనకాలే వచ్చారు, వీళ్ళని విపరీతంగా కొట్టారు. కొట్టి వెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు. సో స్వరాజ్ ప్లాంటేషన్లో కానీ, గూడెం హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పెసెంట్స్ కానీ ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. వాస్తవానికి మరి గాంధీ గారు చెప్పినటువంటి విధానం ఇదేనా అని అడిగితే ఖచ్చితంగా ఇది కాదు. ఆయన చెప్పినటువంటి విధి విధానాలు అయితే ఇవి కానే కాదు. మరి ఏం జరిగింది అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.